నేను 4వ తరగతి చదువుతున్నాను. నా పేరు మహాలక్ష్మి, నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పేరు జయలక్ష్మి, నేను 7వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు మేము ఒక బుర్రకథ చెప్పబోతున్నాము. సోదర భారత వీరులారా, తన్నాన తన్నాన తన్నాన, వీరమాతల తల్లులారా, తన్నాన తన్నాన తన్నాన, భారత మాతను మదిలో తలచే, తన్నాన తన్నాన తన్నాన, బుద్ధుడు భీమరావును తలచే, తన్నాన తన్నాన తన్నాన. ఇంతకు ఈ రోజు మనం చెప్పబోయేది నీ కథ, నా కథ, లేక మన అందరి కథ? అదేం కాదు. దళితుల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి సాంఘిక విప్లవ జ్యోతి అంబేద్కర్ కథను గానం చేసుకోబోము. అయితే కానీ మరి వీరయోధులను విప్లవ యోధుల కన్న భూమి వీరా, వినరా భారత వీర కుమార అంబేద్కర్ కథను, జగజ్జట్టి మన భగత్ సింగ్ కన్న భూమి వీరా, వినరా భారత వీర కుమార అంబేద్కర్ కథను, మధ్యప్రదేశ్ మావ ప్రాంతము పేరుగాంచనండి, వినరా భారత వీర కుమార అంబేద్కర్ కథను. అట్టి ప్రాంతంలో 1891 ఏప్రిల్ 14న రామ్జీ మాలోజీ సర్కార్ మరియు భీమాబాయి అనే దంపతులకు అంబేద్కర్ జన్మించారు. ఓహో, పాఠశాల వయస్సు వచ్చేసరికి అంబేద్కర్ ను పాఠశాలలో చేర్పించగా తోటి వారు ఏమన్నారంటే అంటరాని వాడల్లో దిగో అయ్యయ్యో వచ్చుచుండే, వినరా భారత వీర కుమార అంబేద్కర్ కథను, అంటరాని వాడల్లో దిగో అయ్యయ్యో వచ్చుచుండే, వినరా భారత వీర కుమార అంబేద్కర్ కథను, ఊరికి దూరం పాడుకొట్టలు వారుండు కపురాలు, వినరా భారత వీర కుమార అంబేద్కర్ కథను, మురికి వాడలు మురికి కొంపలు వారుండు స్థావరాలు, వినరా భారత వీర కుమార అంబేద్కర్ కథను. తరిగిడ జంతరితా ఏంటి, అంబేద్కర్ ను హీనంగా అవమానించారా? అయినప్పటికీ ఆశయ సాధన మరువక, సై. ఆశయ సాధన మరువక, సై. అహర్నిశలు కష్టించను, సై. అహర్నిశలు కష్టించను, సై. ఆశయ సాధన మరువక, సై. పాఠశాలకే పుట్టబడే, సై. పాఠశాలకే పుట్టబడే, సై. తెగించి బాలుడు చదివేరా, సై. తెగించి బాలుడు చదివేరా, సై. తిరిగిడ జంతరితా. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఒకరోజు తన అన్న బలరాముతో కలిసి తండ్రిని చూడడానికి బయలుదేరి ఓహో మార్గ మధ్యలో ఒక బండిని మాట్లాడుకొని అలా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ బండి వానికి అంబేద్కర్ సోదరులు అస్పృశ్యులని తెలిసి అసహించుకొని దిగిపోమ్మన్నాడు. అయ్యయ్యో. దప్పికతో వారు నీరు త్రాగడానికి ఒక బావి దగ్గరకు వెళ్ళగా బావి యజమాని ఏమన్నాడు? అరే, ఎవరు మీరు? ముందు మీ కులం పేరు చెప్పి చేదముట్టుకోండి. అయ్యా, మేం మహర్లం. ఏంటి, మీరు మహర్లా? ఎంత ధైర్యం రా మీకు? భక్కున మండు తుప్పలిగరా, సై. భక్కున మండు తుప్పలిగరా, సై. జాతికి సూత్రులు మీరురా, సై. జాతికి సూత్రులు మీరురా, సై. నూతిని తాకితమైలరా, సై. నూతిని తాకితమైలరా, సై. రావక మీకుండినా, సై. దూరంగా మీరుండిడి, సై. చేదతో నీటిని పోసెదా, సై. దూరంగా మీరుండిడి, సై. దాసిని పట్టుడు అన్నడా, సై. దాసిని పట్టుడు అన్నడా, సై. తిరిగిడి జంతరిత్తా. అప్పుడు అంబేద్కర్ ఏమన్నాడు? నీటిని తాగి అంబేద్కరుడు నివ్వెరపోయాడే. తన్నానా, తన్నానా, తానే తన్నానా. అయ్యో ఓ, ఏమి పాపము చేసినాము, మాకేమి శిక్ష బాబో. తన్నానా, తన్నానా, తానే తన్నానా. అయ్యా తరిగిడ జంతరితా. ఈ అంతరానితనాన్ని చూసి అంబేద్కర్ హృదయం బద్దలైంది. పట్టువదలని విక్రమార్కుడిలా బరోడా మహారాజు సాయంతో విద్యాభ్యాసం కొనసాగించాడు. ఇలా విదేశీ చదువును ముగించుకొని స్వదేశానికి తిరిగి వస్తున్న అంబేద్కర్ ను స్వాగతం పలకడానికి బరోడా సంస్థానంలోని ఉద్యోగులు నిరాకరించారు. ఇది గమనించిన బరోడా మహారాజు తానే స్వయంగా అంబేద్కర్ కు ఎదురు వెళ్లి ఆహ్వానం పలికాడు. తన సంస్థానంలోని కీలకమైన డిఫెన్స్ సెక్రటరీ ఉద్యోగం కూడా ఇచ్చాడు. ఇదంతా సహించని సవర్ణులు చూసినావా, 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 చూసినావా సుబ్బావా దానిలో చేసేది ఏమిటయ్యా సుబ్రహ్మణ్య జైనులు. చూసినావా, చూసినావా సుబ్బావధానులు చేసేది ఏమిటయ్య సుబ్రహ్మణ్య జైనులు. చూసినావా, చూసినావా సుబ్బావా దానిలో చేసేది ఏమిటయ్యా
చూసినావా చూసినావా సుబ్బావా దానులు చేసేది ఏమిటయ్య సుబ్రహ్మణ్య జైనులు అదమ జాతి వాడు నేడు అందలమే ఎక్కాడు అదమ జాతి వాడు నేడు వందలమే ఎక్కాడు అదమ జాతి వాడికి మైకై కూర్చున్నాడు అదమ జాతి వాడికి మేకై కూర్చున్నాడు ఆ ఫైలు ఈ ఫైలు మనమే అందివ్వాలి ఆ ఫైలు ఈ ఫైలు మనమే అందివ్వాలి అతని చేతి కింద మనం ఆనగబడి ఉండాలి అతని చేతి కింద మనం అనగబడి ఉండాలి చూసినావా చూసినావా సుబ్బావా దానులు చేసేది ఏమిటయ్య సుబ్రహ్మణ్య జైనులు చూసినావా చూసినావా సుబ్బావా దానులు చేసేది ఏమిటయ్య సుబ్రహ్మణ్య జైనులు 1930లో నాసిక్లోని దేవాలయంలో దళితులకు కూడా ప్రవేశం కల్పించాడు ఈయన సామాన్యుడు కాదని తలిచి అంబేద్కర్ను రౌండ్ టేబుల్ ఈయన సామాన్యుడు కాదని తలచి అంబేద్కర్ను రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానించింది రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో దళితులకు జరిగే అన్యాయం గురించి ఎలుగెత్తి చాటాడు ప్రత్యేకముగా మాకు హక్కు